రీసెంట్గా నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్ అయితే అనౌన్స్ చేశారు. సో ఆ బడ్జెట్లో మెయిన్గా లాభపడింది అయితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్కి ఏకంగా 15,000 కోట్లు అయితే వివిధ బ్యాంకుల ద్వారా, ప్రపంచ బ్యాంకుల ద్వారా అప్పు అయితే తెచ్చుకొని, సో ఆ అప్పును కూడా 30 సంవత్సరాల తర్వాత కట్టేటట్టుగా, అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టగలదా లేదా కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేస్తుందా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుందంట. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ కోసం నిర్మలా సీతారామన్ గారు అయితే 1 కాదు 2 కాదు 15,000 కోట్ల రూపాయలు అయితే 2024 ఒక్కటికే అయితే ఇస్తున్నారనమాట. ఇంకా అంతేకాకుండా రానున్న కాలంలో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని పూర్తి బాధ్యత కేంద్రమే వహిస్తుందని నిర్మలా సీతారామన్ అయితే అన్నారు. కాకపోతే దీని మీద వివిధ పార్టీల వాళ్ళైతే అది గ్రాంట్ కాదు, అప్ అనేది అయితే అంటున్నారు. బట్ ఏది ఏమైనా గత